మీ తర్వాతనే ఎడమకాల కింద ఇటు కొత్తకోట కానీ మదనాపురం కానీ కిందికి పోతే పెబ్బేరు కానీ ఆ కిందికి పోయినాక కొంత పానగల్ ఆ తర్వాత చిన్నబాయి విపణాల మండలాల దాకా పోతుంది. సుమారు 70,000 ఎకరాలు ఎడమకాల కింద, అవతల పక్క కుడికాలువ కింద సుమారు 40,000 ఎకరాలు అలంపూర్ గద్వాల ప్రాంతాల్లో బారేది. మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, నీటిపై అవగాహన ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, కృష్ణానది ప్రవహించేదే మన ప్రాంతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో, ప్రస్తుత ఈ ప్రాంతంలో వనపర్తి జిల్లా పైన ఒకసారి ప్రవహించిన తర్వాత మన ప్రాంతం దాటి సముద్రంలో కలిసే వరకు ఈ నది యొక్క మొత్తం పొడవులో ఒక ఉమ్మడి పాలమూరు జిల్లా సరిహద్దే, అంటే ఈ జిల్లాలో బారేటువంటి ప్రాంతమే 308 కిలోమీటర్లు. ఇది అనేక వందల సార్లు ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పినారు, మేము చెప్పినాం. చివరికి కవులు, కళాకారులు, సాహితీవేత్తలు వాళ్ళ వాళ్ళ రచనలలో, పాటలలో కూడా చూపించినారు. అయితే ఎగువ నుంచి దిగువకు పోయేదాకా కూడా కట్టవలసిన చోట కట్టాల్సినటువంటి ప్రాజెక్టులు కట్టని కారణంగానే ఒకనాడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్ననాడు నిజాం మన కోసం తలపెట్టినటువంటి ప్రాజెక్టులు అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర లెఫ్ట్ కెనాల్, వీటన్నిటినీ తర్వాత వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిని నిర్మించకుండా వాటిని అబాండన్ చేసింది, అంటే నిర్మూలించేసింది, తొలగించేసింది. ఆ ప్రాజెక్టుల యొక్క ఊసే లేకుండా చేసింది. అవన్నీ కనుక ఉంటే ఆ రద్దయినటువంటి అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర లెఫ్ట్ కెనాల్ వీటి కిందనే 174 టీఎంసీల నీళ్లు అవి కోల్పోయినాం మనం. అప్పటికి మనకు దఖలై ఉన్నటువంటిది బచావ్ ట్రిబ్యునల్ ద్వారా దఖలైనటువంటి 15.9 టీఎంసీ ఆర్డీఎస్ కింద, 17.8 టీఎంసీ జూరాల కింద. గింతే మన గతి. 17.8, 15.9 ఇది మాత్రమే. అంటే ఆ తర్వాత అనేక దశాబ్దాల తర్వాత, అనేక పోరాటాల తర్వాత 1969లో వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమం ఆగిపోయిన తర్వాత అప్పుడు ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం కొన్ని తాయిలాలు ఇస్తాం, రాష్ట్రం మాత్రం ఇవ్వమని చెప్పి చేసుకునేటువంటి ఒప్పందాలలో భాగంగా అందులోకి వెళ్ళి పుట్టుకొచ్చిందే జూరాల ప్రాజెక్టు. అప్పటికే బచావ్ ట్రిబ్యునల్ ద్వారా కేటాయింపు జరిగి ఉండి ఈ ప్రాంతం చాలా నష్టపోయింది. నిన్న కూడా కేసీఆర్ గారు చాలా వివరంగా వివరించారు ఈ మాట. కనీసం ఇదైనా ఈ ప్రాంతంలో కట్టాలని చెప్పి ఒక డైరెక్షన్ బచావ్ ట్రిబ్యునల్లో వచ్చిన తర్వాతనే జూరాలకు ఒక రూపం వచ్చింది. ఆ తర్వాత అనేక దశాబ్దాల తరబడి 81లో అంజయ్య గారు శంకుస్థాపన చేస్తే ముఖ్యమంత్రి గారు 17.8 టీఎంసీల కోసం కట్టవలసినటువంటి ఆ జూరాలను కూడా కుదించి 11 టీఎంసీలకే కట్టి మళ్ళీ నిల్వ సామర్థ్యం కూడా 9 టీఎంసీలు మాత్రమే ఉండేటట్లు చేసినారు. పోనీ ఆ 9 టీఎంసీలు కూడా సంపూర్ణం కాదు, 6.5 టీఎంసీలే నికర నిల్వ సామర్థ్యం. మల్టిపుల్ ఫిల్లింగ్ లో అంటే రెండోసారి మూడోసారి ఫిల్ చేసుకోవడం ద్వారా ఉండేటువంటిది 9 టీఎంసీ. ఇది యథార్థం. 17.8 పోయి నికరంగా జూరాలలో ఉండేటువంటిది 6.5 టీఎంసీలు. ఇంతే. దీనికి ఎడమ కాలువ కుడి కాలువ కింద 1,10,000 ఎకరాలు. ఇవి ఇయనికే 30 ఏళ్లు పట్టింది. శంకుస్థాపన చేసిన రోజు నుంచి 1,10,000 ఎకరాలు చివరి ఆయకట్టు దాకా, అటు కొల్లాపురం దగ్గర ఉండే రాంపురం దాకా, ఇటు గద్వాల ఆలంపూర్ నుంచి కింది పోయినాక లింక్ కెనాల్ ఇచ్చినటువంటి ఆ ప్రాంతం వేములాటు దాకా చూసుకుంటే చివరి ఆయకట్టు దాకా జూరాల కింద డిజైన్ చేసిన కుడి ఎడమ కాలువల కింద 1,10,000 ఎకరాలకు నీళ్లు ఎనికే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన రోజు నుంచి 33 ఏళ్లు పట్టింది. ఆ 33 ఏళ్ల కాలంలో కూడా 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమై మనం ఉధృతంగా మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత జల అంశాల మీదనే, నీటిపారుదల అంశాల మీదనే చాలా పెద్ద ఎత్తున మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత కేసీఆర్ దాన్ని ఒక అంశంగా బలంగా తీసుకున్నాక శాసనసభలో కానీ బయట కానీ
అప్పుడు పూర్తి సామర్థ్యం జూరాలలో కూడా నీళ్లు నింపకుండా బ్యారాజ్ని ఎప్పుడు తెరిచిపెట్టేది. ఎందుకు నింపరు? మొత్తం పూర్తి సామర్థ్యం ఎంతకాలం నింపకుండా ఉంటారు ఇట్లా ప్రతి సంవత్సరం మనం ప్రశ్నిస్తే, కర్ణాటకలో ముంపులో ఉండేటువంటి ఆ భూభాగం వాళ్లకు నష్టపరిహారం చెల్లించని కారణంగా కర్ణాటక ప్రభుత్వం అభ్యంతరం పెట్టేది ప్రతి ఏడా. అయ్యా మా భూములు మునగాలంటే ముందు మా ఊళ్ళకి డబ్బులు ఇవ్వండి అని. అది ఏం 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, అంత కలిపితే 70 కోట్లే. మిగిలినటువంటి 13 కోట్లు మాత్రమే చెల్లించకుండా 4 ఏళ్లు పెట్టిండ్రు. అంటే ఆ 13 కోట్లు మాత్రం చెల్లించకుండా 4 ఏళ్లు పెట్టిన కారణంగా ఆ 9 టీఎంసీల నీళ్లను కూడా జూరాలలో మనం వాడుకోలేని పరిస్థితి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము మధ్యలో ఉన్న కొంతకాలం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నిర్వాకం. ఇవి వాస్తవాలు. ఇవి నీళ్ల మీద, నీళ్ల పారకం మీద, నీళ్ల కేటాయింపుల మీద, ప్రాజెక్టుల మీద అవగాహన లేకుండా అబద్ధాలు మాట్లాడడం మాత్రమే అలవాటైంది కాంగ్రెస్ మంత్రులకు. కనీసం అవగాహన సరి చేసుకుందాం అనేటువంటి తాపత్రయం కూడా వాళ్ళకి ఎక్కడ లేదు. అధ్యయనం కూడా ఎక్కడ చేయరు. ఏదో 4 అబద్ధాలు వరుస పెట్టి ఇవే మాట్లాడితే ఇవే జనాల్లోకి పోతాయనేటువంటి చాలా చిన్న మనస్తత్వంతో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రయోజనాలను పక్కకు పెట్టి, రైతుల ప్రయోజనాలను పక్కకు పెట్టి 2-3 ముఖ్యమైన అంశాలు నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను మీకు. ఒకటి, గత అనేక సంవత్సరాల నుంచి కూడా మనం వర్షపాతం, నమోదైన వర్షపాతం కానీ, కురిసిన వర్షాల యొక్క దినాలు కానీ లెక్కేస్తే పోయిన వానాకాలంలో కురిసినటువంటి వర్షాలు అత్యధికం. మనందరికీ తెలుసా సంగతి. ఇంత అత్యధిక వర్షాలు కురిసి ఇంత అత్యధికంగా లక్షల క్యూసెక్కుల్లో కృష్ణానది పారినటువంటి పరిస్థితులలో కూడా సిగ్గుశరం ఉండాలి కదా ఈ కాంగ్రెస్ సర్కార్కు. యాసంగికి క్రాప్ హాలిడే ఇస్తున్నాం, మేము నీళ్లు ఇయ్యలేమని మాట్లాడుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. దయచేసి రైతాంగం గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీడియా మిత్రులు కూడా నా రిక్వెస్ట్, మీరు దీన్ని ఫోకస్ చేయండి దయచేసి. ఈ అంశం మీద మరింత దృష్టి పెట్టండి. మీరే అనేక కథనాలు రాయొచ్చు, ఇది ఒక అంశం మీరు అప్రిషియేట్ చేస్తే. అంటే ఇంత సమృద్ధిగా వర్షాలు కురిసిన సంవత్సరంలో కూడా యాసంగిలో మీరు జూరాల సొంత ఆయకట్టుకే నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు. జూరాల మీద ఆధారపడినటువంటి భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 కానీ, కోయిల్ సాగర్ కానీ, సంగమండ కానీ, భూత్పూర్ రిజర్వాయర్ కానీ, అటుపక్క నెట్టెంపాడు కానీ, వీటన్నింటికీ జూరాల మీద ఆధారపడినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ. అంటే జూరాలకు వరద వచ్చినప్పుడు మాత్రమే వాడేటువంటి ప్రాజెక్టులు ఇవి. భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, నెట్టెంపాడు అంటే భీమా 2 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు 2 లక్షలు ప్రతిపాదించిన ఈ రోజు భారతదేశం 1,46,000 ఎకరాలే. కోయిల్ సాగర్ కింద ఒక 35,000 ఎకరాలు, 40,000 లోపు. సంగమండ, భూత్పూర్ ఇవన్నీ కలుపుకుంటే ఒక 5-10,000 ఎకరాలు వస్తాయి. జూరాల కింద ఉండేటువంటి కుడి ఎడమ కాలువల కింద ఉండేటువంటి 1,10,000 ఎకరాలకే యాసంగిలో మీరు క్రాప్ హాలిడే ప్రకటిస్తూ జూరాల మీద ఆధారపడినటువంటి ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా బంద్ పెట్టి దుస్థితి ఉన్నప్పుడు తలా తోకా లేకుండా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మంత్రుల వరకు అవగాహన లేకుండా మాట్లాడితే అది అవగాహన రాహిత్యం అయితే అవగాహన సరి చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికైనా అది తెలిసి కూడా మాట్లాడుతున్నారంటే బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని నేను తప్పకుండా అనవలసి వస్తుంది. బుద్ధి లేని మాటలు అవి. ఏమి, జూరాల మీదనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పెట్టవలసి ఉండే కేసీఆర్ జూరాల మీద పాలమూరు ఎత్తిపోతలు పెట్టకుండా కింది తీసుకొని పోయి శ్రీశైలంలో పెట్టిండు. కనీసం మెదడున్నోడు మాట్లాడే మాట అనేది. పాలమూరు రంగారెడ్డికి అవసరమైనటువంటి నీళ్లు రోజు 2 టీఎంసీలు. నీకు జూరాల మల్టిపుల్ కెపాసిటీయే 9 టీఎంసీలు. జూరాలలో సగటు వరద బారేటువంటి దీన్ని హయ్యెస్ట్ వరద తీసుకుంటే కూడా 30-35 రోజుల కంటే ఎక్కువ ఉండదు. మొన్నైతే సగటున 22 రోజులే. సగటు ఒక దశాబ్ద కాలం తీస్తే మీరు 22 రోజులకు మించి వరద లేదు జూరాల్లో. కృష్ణానదికి వచ్చేటువంటి మిగతా వరద అంతా శ్రీశైలం పోయే వరకు వచ్చేటువంటి వరదలో ప్రధాన కాంట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ వాళ్ళు, బచావా ట్రిబ్యునల్ కానీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ గతంలో అబ్జర్వ్ చేసినటువంటి విషయం, వాళ్ళు పరిశీలించి రూఢి చేసిన విషయం ఏంటంటే తుంగభద్ర ఎప్పుడైతే వచ్చి కృష్ణాలో కలుస్తుందో
సుమారు 450 టీఎంసీల నీళ్లు అదే తీసుకొస్తుంది అని చెప్తున్నారు. తుంగభద్ర ఏడు ఉంది, జూరాలకు దిగువన ఉంది. కాబట్టి జూరాలను మనం ఎప్పుడు కూడా భారీ ప్రాజెక్టుల కోసం, భారీ ఎత్తిపోతల కోసం ఒక రిసోర్స్ గా వాడలేము. నీళ్లు లేవు. ఇది 100ల సార్లు చెప్పంగా కూడా జూరాల నుంచి పెట్టేది ఉండే, పైన పోయి పెట్టిండు. అసలు ఇది ఆంధ్రోళ్ళు మాట్లాడే మాట. వాళ్ళ ప్రయోజనం కోసం వాళ్ళు మొదటి నుంచి మాట్లాడేదంటే జూరాల తప్ప కిందికి శ్రీశైలం దాకా ఎవరు రావద్దు, ముట్టుకోవద్దు శ్రీశైలం నీళ్లను. ఎందుకంటే అవతల పొగ పెట్టి కొట్టుకపోతుంది కదా ఆల్రెడీ. ఇప్పుడున్న పొద్దురెడ్డిపాడును పెద్దగా చేసి కొట్టుకుపోయేది ఒక ఎత్తు అయితే, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వాళ్ళు అట్టడుగున 800 అడుగుల లోపల పూర్తిగా డెడ్ స్టోరేజ్, నీళ్లు పూర్తిగా బురదలో ఏడైతే ఆగి ఉంటాయో ఆ లెవెల్ కానించి వాళ్ళు లిఫ్ట్కి పెట్టుకున్నారు. దాన్ని మనం ఆపేసినాం, కోర్టులకు వేసేసినాం. అంటే శ్రీశైలంలో అట్టడుగు నీటి బొట్టును వాడుకునేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ కావచ్చు, వాళ్ళ ప్రయత్నాలు చేసుకోవచ్చు, వాళ్ళ ప్రాజెక్టులు కట్టుకుంటారు. దాని మీద మాట్లాడడానికి చేత కాదు. పాలమూరుకు అవసరమైనటువంటి నీళ్లు మనం గతంలో కోల్పోయినటువంటి 174 టీఎంసీల నీళ్లను కేవలం మనం 90 టీఎంసీలే పాలమూరు రంగారెడ్డికి మనం అనుమతులు ఇచ్చుకున్నది. జియో ఇచ్చింది 90 టీఎంసీలు వాడుకోవడం కోసమే. 90 టీఎంసీల నీళ్లను మనం అక్కడి నుంచి శ్రీశైలం నుంచి ఎత్తిపోసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు నల్గొండలోని 2 నియోజకవర్గాలు, మునుగోడు, దేవరకొండ, అదేవిధంగా దక్షిణ రంగారెడ్డి, పశ్చిమ రంగారెడ్డి కలిపి 12.5 లక్షల ఎకరాలకు సాగునీళ్లు వస్తాయి, ఓ 1200 గ్రామాలకు మంచినీళ్లు వస్తాయని చెప్పి చాలా అద్భుతమైనటువంటి స్కీమ్ కు రూపకల్పన చేసి ఆయన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డిని ప్రారంభించాడు. నేను చెప్పాను 27,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది, 27,000 ఎకరాల భూసేకరణ చేసి 27,165 ఎకరాలు, 27,100 ఎకరాలు మనం భూసేకరణ చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన 90%. కేవలం 65 ఎకరాల భూసేకరణ మాత్రమే మిగిలి ఉంది. ఈ 90% పూర్తయినటువంటి పాలమూరు యొక్క ఫలితం ఈ ప్రజల కంటే 2 ఏళ్ల నుంచి తట్ట ఎత్తకుండా, తట్ట మట్టి తీయకుండా, రూపాయి ఖర్చు పెట్టకుండా, పని చేయకుండా ఈ పాలమూరు రంగారెడ్డిని జూరాల కడబెట్టేది. ఇంకా అదే మాట మాట్లాడతానంటే బుద్ధి ఉన్నట్లా లేనట్లా, జ్ఞానం ఉన్నట్లా లేనట్లా, అన్నం తినారా కడుపుకి? రాష్ట్ర ప్రజల యొక్క డబ్బు ఒక ప్రభుత్వం, బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం 27,000 కోట్లు ఖర్చు పెట్టి 5 రిజర్వాయర్లు కట్టి 4 పంపింగ్ స్టేషన్లు కంప్లీట్ చేసి ప్రపంచంలోనే హైయెస్ట్ లిఫ్ట్ 145 మెగావాట్ల లిఫ్ట్ పంపులను 8 పంపులను ఒక్కొక్క పంపింగ్ స్టేషన్ దగ్గర ఇన్స్టాల్ చేసి కంప్లీట్ చేసి ఇంత అయితే ఇది ప్రజలకు వేగంగా ఫలితం వచ్చేటువంటి బాధ్యత తీసుకొని అది మాట్లాడమంటే బుద్ధి లేకుండా జూరాల మీద పెట్టేది ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటిది ఏంది? కొడంగల్ నారాయణపేటకు నీళ్లు బాదాప్తా కరవేణ నుంచి బాదాప్తా పోయేటట్లుగా కెనాల్లు, లో లెవెల్ కెనాల్, హై లెవెల్ కెనాల్ను డిజైన్ చేసింది కేసీఆర్. టెండర్లు కూడా పిలిచిండ్రు. ప్రభుత్వం పోగానే, ఈ ప్రభుత్వం రాగానే ఆ టెండర్లను, కెనాల్ను క్యాన్సిల్ చేసి పడేసిండ్రు. చేసి ఏం చేస్తుండే ఆయన? నేను జూరాలకు వెళ్ళి ఎత్తిపోతలు పెట్టుకుంటా అంటాడు. కొడంగల్కు, నారాయణపేటకు సంపూర్ణంగా నీళ్లు ఇవ్వాల్సిందే. అది మా తలంపు, నీ తలంపు కాదు. నీకెన్నడూ అది లేదు. దానికోసం మేము ఇంత ప్రయాసపడ్డం చేసినాం. తక్కువ ఖర్చుతోనో ఎక్కువ ఆయకట్టుకు 106,000 పైచిలకు ఎకరాలకు మేము డిజైన్ చేసిన దాంట్లో కొడంగల్కు నీళ్లు పోతే దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టి దానికంటే తక్కువ నీళ్లు ఇలా వీళ్ళు ప్రతిపాదిస్తున్నారు. దానికి నీళ్ళు ఎక్కడివి? ఓ ప్రాజెక్టుకు నీళ్ళ కేటాయింపు ఉండాలి. ఎక్కడివి అంటే భీమాకి ఏదైతే గతంలో 20 టీఎంసీల నీళ్లు కేటాయించబడి ఉండేనో దాంట్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి 5 టీఎంసీలు ఆయన తీసుకొని దానికి పెట్టుకుంటా అంటాడు. ఈ సాంకేతికంగానే కాదు, చట్టపరంగా కూడా, ప్రజా ప్రయోజన రీత్యా కూడా ఇది వ్యతిరేకమైంది. ఎందుకు? 20 టీఎంసీలు భీమా కింద ఒరిజినల్ భీమా ప్రాజెక్టు మనం కట్టవలసిన ప్రాజెక్టు అబాండన్ అయింది కాబట్టి, రద్దు చేయబడింది కాబట్టి నికర జలాలలో ఒక 20 టీఎంసీల నీళ్లు భీమా కోసం మీరు ఎత్తిపోతల ద్వారా పెట్టుకోండి అంటేనే భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 అనేటువంటివి ఉనికిలోకి వచ్చినాయి. ఆ భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 కింద ఆయకట్టు ఆల్రెడీ 2 లక్షల ఎకరాలకు సరిపోయిన ఆయకట్టు ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. 20 టీఎంసీల నీళ్లను వాడుకునేటువంటి ఆయకట్టు డెవలప్ అయ్యింది ఆల్రెడీ. ఇటు మక్తల్లో కానీ, దేవరగదలో కానీ, వనపర్తిలో కొంత భాగం, కొల్లాపూర్లో. ఈ ఆయకట్టులోని 5 టీఎంసీల నీళ్ళన్నీ నారపేట తీసుకుపోతాం, కొడంగల్ తీసుకుపోతా అంటాడు.
ఈ ఆయకట్టు రైతుల ప్రయోజనాలకు భంగం అది. నీకు పైనుంచి ఆల్రెడీ కరోనా నుంచి వస్తుంది, కాలువ దొరికితే వస్తుంది అంటే అది వద్దంటాడు. అది కేసీఆర్కి పేరు వస్తుంది కాబట్టి. ఏది అసలు వీళ్ళ ఆలోచన ఎక్కడైనా చక్కగా ఉందా? నీళ్లు గతి లేని చోట భారీ ప్రాజెక్టు ఎత్తిపోతలు పెడతా అంటాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఏ సాంకేతిక నిపుణులు నీకు ఇది ఆమోదయోగ్యమని చెప్పిండ్రు? జూరాల కట్టగాడికి వచ్చి ఆ సాంకేతిక నిపుణులు ముఖ్యమంత్రి గారు మీ మంత్రులు తోలుకొని వచ్చి ఇది ఎట్లా ఆమోదయోగ్యమో, పాలమూరు రంగారెడ్డి నువ్వు ఎట్లా పడుకోబెట్టినవో, ఎందుకు పడుకోబెట్టినవో వివరణ ఇచ్చి ఇక్కడి నుంచి తీస్తే ఎట్లా చట్టసమ్మద్దమవుతుందో, న్యాయబద్ధమవుతుందో, ఎట్లా సాంకేతిక బద్దమవుతుందో వివరించు. 2 గంటలు నువ్వు టైం తీసుకో, 2 గంటలు మేము టైం తీసుకుంటాం, ప్రజలకు వివరిద్దాం లైవ్ వీడియోలు పెట్టి. ఇప్పటికీ అదే మాట్లాడితే యాసంగికి నీళ్ళు లేవంట. నేను మొదలే ప్రారంభమే చెప్పిన. మరి కేసీఆర్ ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము క్రాప్ హాలిడే ఎందుకు ఇవ్వలే? తండ్లాడి నీళ్ళు ఎట్లు ఇచ్చినాం రైతులకు? మాకు ఆనాడు మాకు అనుకూలమైన ప్రభుత్వాలు లేవే కర్ణాటకలో. ఇలా కర్ణాటకలో కూడా మీ ప్రభుత్వం ఏదో కాంగ్రెస్ సర్కారు కదా. రైతులకు నీళ్లు ఇచ్చి జూరాలకు వెళ్ళి నీళ్లు తక్కువైతే కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి అలమటికెళ్ళి ఇంత ఇడిపించుకొని 1-2 టీఎంసీల అవసరాన్ని బట్టి ఇడిపించుకుంటే ఇక్కడ రైతులకు పంటలు వండవా? పాలమూరు బిడ్డ నేను పొడుగుగా మాట్లాడుతాం. 2 మంత్రులు కూడా చెరోదిక్కు డోలు వాయిస్తూనే ఉంటారు 24 గంటలు. మరి అక్కడ మీ ప్రభుత్వమే ఉంది కదా. క్రాప్ హాలిడే ప్రకటించే సిగ్గనిపోయేది రాష్ట్ర ప్రభుత్వానికి అసలు ఇన్ని వర్షాలు పడ్డ సంవత్సరంలో. అది కూడా మొదటి ప్రాజెక్టు, కృష్ణానది మీద ఉండేటువంటి మొదటి ప్రాజెక్టు మీద నీళ్ళు ఎన్నికే చేతగాక మేము క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నాను ఈ అని ఎగిలిచ్చి నవ్వుతారు. రైతుల జీవితాలతో పరిహాసం ఆడతారా? వ్యవసాయదారుల క్రాప్ హాలిడే ఎందుకు? మీ సర్కారు క్రాప్ హాలిడే తీసుకోండి, ఓకే. రైతుల క్రాప్ హాలిడే ఎందుకు? మీ పాలనకు హాలిడే తీసుకోండి. చేతగాని పరిపాలన మీది. ఇంతకంటే అసమర్థత ఉంటుందా? మీరు ఇష్టమనేది ఏమి ఇయ్యలే. సరే, ఆ ప్రజలకు అర్థమైపోయింది, రిజిస్టర్ అయిపోయింది. బోనస్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అన్నిటికీ ఎన్ని తిప్పలు పెడుతుండ్రో జనం పడుతూనే ఉన్నారు, రైతులు పాటలు పడుతూనే ఉన్నారు, ఓకే. ఇక యూరియాది కాదు, ఒక్కొక్కటి ఇక షాపులు ఏనికే గతి లేదట కానీ మన వాళ్ళు యాపలు ఇస్తారట యూరియాను. మీరు కూడా మిత్రులందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా ఎంతో కొంత పొలం ఉన్నోళ్ళే ఉంటారు కదా. లేనోళ్ళు కొద్ది మంది ఉండొచ్చు కానీ ఎక్కువ మటుకు ఎకరం, 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న రైతులే ఉంటారు కదా. అంత గ్రామీణ ప్రాంతం వాళ్ళే కదా. ఏంది అసలు వీళ్ళ అవగాహన ఏంది? మాట్లాడితే చాలు, ఓ కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో మొత్తం నీళ్ళని మొత్తం 200 నష్టం చేసిండు, జలదోపిడీ అయిపోయింది. అరే, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా మాట్లాడనికే. ఇట్లా మాట్లాడితే ఇప్పుడు అంశాల వారీగా ఒక్కొక్క అంశం సాంకేతికంగా ఆధారాలతో పాటు మేము 100 సార్లు ఎత్తి చూపించినా కూడా వారికి ఏమి జవాబు ఇవ్వకుండా మేము తోసిన అబద్ధాలే మాట్లాడతాం, మాట్లాడిన అబద్ధాలే 100 సార్లు మాట్లాడతాం అంటే వాళ్ళని ఏమనాలి వాళ్ళను? ఇప్పుడు మీకు ఇంకా బాగా జనానికి పోవాలి, అర్థం కావాలనేటువంటి తపనతో నేను చెప్తున్నా. ఈ జూరాల మీద ఆధారపడ్డటువంటి కింది ఆయకట్టు, మీరంటే పైన ఉన్నారు, మా కింద ఉన్నా లేకున్నా మా రామ్మోహన్ అన్న ఇక్కడ దబాయిస్తాడు, నీళ్ళు తీసుకుంటాడు, ఇక్కడ వారిస్తాడు, సంతోషమే. రైతులు అందరూ బతకాల్సిందే. నేను మంత్రి ఉంటే నాతోనే కూడా కొట్లాడి ముందు మాకియాల్సిందే, మాకియకుండా నువ్వెట్లా తీసుకుపోతావని మాతో పొట్లాడేది. ఓకే, ఎవరైనా రైతులే బతకాల్సిందే, కింద ఉన్నా మీద ఉన్నా, ఓకే. పైన ఉన్న వాళ్ళకి ఎట్లా అడ్వాంటేజ్ ఉంటుంది, తుమ్కాడు ఉన్న వాళ్ళకు ఎట్లయినా అడ్వాంటేజ్ ఉంటుంది, దాని ఎవరు కాదనలేరు. ప్రాజెక్టు కాడ కానీ నది కాడ కానీ మొదలున్నటువంటి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇది చరిత్రను తిరగరాసింది ఆంధ్రోళ్ళు. పైన ఉన్నటువంటి వాళ్ళకి లేకుండా కింద మాత్రమే బాగుండేటట్లు ఒక ఆనవాయితీని ప్రపంచానికి అందించినటువంటి పుణ్యపురుషులు ఆంధ్ర పరిపాలకులు. నది వచ్చే పై ప్రాంతాలు మొత్తం ఎండిపోయినా కింద మాత్రం డెల్టాలు మాత్రం సుభిక్షంగా ఉండేటట్లు పరిపాలన అందించిన గొప్ప గొప్ప మహానుభావులు ఆంధ్ర పరిపాలకులు. అందుకే ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా చివరి ఆయకట్టు కూడా నీళ్లు అందాలని. మనకేమైతుంది, జూరాలలో
17.8 టీఎంసీ 17.8 అంటే దాదాపు 18 టీఎంసీలో కట్టవలసినటువంటి దాన్ని కుదించి కట్టిన దుర్మార్గం వల్ల రెండో పంట వచ్చేటప్పటికి మనకు సఫిషియెంట్ రేంజ్ లేకపోయినా, మేనేజ్మెంట్ ప్రాపర్గా లేకపోయినా జూరాల నీటిలో కొరత ఏర్పడుతుంది. తద్వారా ఏమవుతుంది, యాసంగిలో కిందికి పోయే వరకు 20వ డిస్ట్రిబ్యూటర్ దాటంగానే, పెబ్బేరు కాడు ఉంటుంది 20వ డిస్ట్రిబ్యూటర్, 40 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి ఒక ఎడమకాల కిందనే. అంటే పెబ్బేరు వరకు సగం ఆయకట్టే జూరాల లెఫ్ట్ కెనాల్ కింద, మిగతా సగం అంతా పెబ్బేరు దాటినాక ఉంది. ఏమైతుంది, నీళ్ళు అందక రైతులు, ఇక్కడ రైతులు అక్కడ రైతులు, కాలువల దగ్గర ఒకటే పంచాయతీలు, పీకులాటలు, వీళ్ళు తెరిస్తే వాళ్ళు బంద్ చేయ, వాళ్ళు తెరిస్తే వీళ్ళు బంద్ చేయ. ఈ బాధలు భరించలేక ఇంజనీర్లతో సంప్రదిస్తే వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే, సార్ ఈ రోజు కాదు, ఇంకా 20 ఏళ్ళకైనా 30 ఏళ్ళకైనా ఏ నాటికైనా ఈ సమస్య ఉంటది. కారణం జూరాల చిన్నగా ఉంది కాబట్టి జూరాల కింద పూర్తి ఆయకట్టు చివరి ఆయకట్టుకు నీళ్లు పోవాలంటే వేరే మార్గమే లేదు సార్. ఇక గోపాల్ దిన్నే రిజర్వాయర్ అయితే ఆన్లైన్ రిజర్వాయర్ ఉందో ఎడమకాలువ కింద పెబ్బేరు దాటినాక, ఈ గోపాల్ దిన్నే రిజర్వాయర్ కానుంచి ముందుకు నీళ్లు లేవు. ఇంకా ఎప్పుడో దయాదాక్షిణ్యాలకు దీన్ని వదలాల్సిందే. మిరపచేనులో, శనగలో ఇంకేదో ఎండిపోతుందంటే ఆఖరికి ఒక తడి ఇట్లా గొంతు తడిచినట్టు దడపాల్సిందే తప్ప నీళ్లు లేవు సార్. మరి ఏం చేయాలంటేనంటే, పైన కేఎల్ఐ అయితే ఉందో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ శ్రీశైలంలోకి వెళ్ళి ఏవైతే తీస్తున్నామో నీళ్లు మనం కేఎల్ఐకి వెళ్ళి, ఈ కేఎల్ఐ పోయిన సంవత్సరం 220 రోజులు నడిచింది పంపులు. కొంతమంది పుణ్యాత్ములకు గొప్ప గొప్ప మేధావులకు సలహా ఇస్తున్నా, శ్రీశైలంలో పెట్టినాము కాబట్టే కేఎల్ఐ అనేటువంటి దాన్ని ఆనాడు మన ఇంజనీర్లు దివంగత రంగారెడ్డి ప్రతిపాదించింది. అది పాలకుల దురదృష్టి కాదు, అది తెలంగాణ టీపీ కడుపులో ఉండేటువంటి ఇంజనీర్లు వాళ్ళు తపన పడి దాని లెవెల్ అక్కడ ఫిక్స్ చేసిండ్రు. కేఎల్ఐలో డెడ్ స్టోరేజ్ దగ్గర ఫిక్స్ చేసిండ్రు 802లో. కాబట్టి శ్రీశైలంలో బురద నీళ్లు తేలేదాకా కూడా నీళ్లను కొట్టుకునేటువంటి వెసులుబాటు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులకు ఉంటుంది. అందుకోసమే సంవత్సరంలో తక్కువలో తక్కువ 200-220 రోజులు కల్వకుర్తి పంపులు నడుస్తాయి. ఈ నచ్చిన కారణంగా ఏమవుతుంది, వానకాలం యాసంగికి ఇబ్బంది లేకుండా అక్కడ మనం నీళ్లు తెచ్చుకుంటాం. ఆ వెసులుబాటు ఉండబట్టి ఏమవుతుందంటే, సంవత్సరం పొడవునా మీకు నీళ్లు పారేటువంటి ఏరియా ఎక్కడుంటే అక్కడ పారవాటకం నీళ్లు ఉంటాయి, రీజనరేటెడ్ వాటర్స్ అంటే ఎక్కిపారే నీళ్లు ఉంటాయి. ఆ ఎక్కిపారే నీళ్లతోనే వాగులు వంకలన్నీ మళ్ళీ బారుతూనే ఉంటాయి కిందికి. సో అట్లా బారేటువంటి ఒకనొక వాగు సింగోటం చెరువులోకి వెళ్ళి కిందికి డౌన్ స్ట్రీమ్ పోయి మళ్ళా కృష్ణాలనే కలుస్తుంది. దానికే మేము ఏం చెప్పినామంటే, ఆ పారవాటక నీళ్లు కొత్తగా ఎక్కడి నుంచి తోడే నీళ్లు అవసరం లేదు. జస్ట్ సింగోటంకి వెళ్ళి గోపాల్ దిన్నే దాకా ఒక కెనాల్ తోగి ఇడిచి పెడితే చాలు. ఈ రీజనరేటెడ్ వాటర్స్ తోనే ఈ గోపాల్ దిన్నే సంవత్సరం పొడవునా కూడా ఫుల్ ఉంటుంది. తద్వారా గోపాల్ దిన్నే నుంచి ముందుకు ఉండేటువంటి 16-17 డిస్ట్రిబ్యూటర్ల మొత్తానికి కూడా సఫిషియెంట్ గా నీళ్లు ఉంటాయి అని మేము కేసీఆర్ గారిని ఒప్పించి, ఆయన కూడా కన్విన్స్ అయ్యి ఎన్నికల కంటే చాలా ముందు దాదాపు సంవత్సరం ముందు 150 కోట్లతోన సింగోటం గోపాల్ దిన్నే లింక్ కెనాల్ను, ఏది జూరాల కెనాల్ నీళ్లు తక్కువ అవుతున్నాయనే సింగోటం గోపాల్ దిన్నే రిజర్వాయర్ లింక్ కెనాల్ను మంజూరు చేపించినాం. హర్షవర్ధన్ రెడ్డి నాయంబడి పడితే నేను హర్ష ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారిని పలుమార్లు కలిసి చేయించినాం. టెండర్ అయింది, పనులు కూడా ప్రారంభమైనాయి. ఆ పనులు చేసేటువంటి ఘనత వహించినటువంటి గుత్తేదారు కూడా ఎవరు, ఇప్పుడు ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా ఉండేటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకే వచ్చింది. అది ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళ, అంతకంటే ముందు ఏడాది ముందు మొదలు పెట్టిండు. ఎప్పుడో అయిపోవాలి ఈ పాటికి, తీస్తలేవు. ఈ జూపల్లికి ఆ సోయి ఉండదు, అడిగి ఆ దమ్మున కంప్లీట్ చేస్తానంటే ఈ జూరాల మీద ఒత్తిడి తగ్గుతుంది. ఇటు జూరాలకు ఆ ప్రాంతం నుంచి ఉండే మిగతా రైతులకు మెలుగుతుంది, అక్కడి రైతులకు మీద తొందరగా కంప్లీట్ చేసి నిలుద్దాం అనేది ఉండదు. ఉండకపోగా అప్పుడు శాంక్షన్ మీద తెస్తే ఆయన ఇలా మాట్లాడి ఇగిలించుకుంటా, కేసీఆర్ది దద్దమ్మ ప్రభుత్వం అంట, రేవంత్ రెడ్డి దమ్మున్న ప్రభుత్వం అంట. వారే క్యా తారీఫ్ కర్నే వాళ్ళ చేలా మిల్గా ఆయనకు గిది కథ. అందుకే ఎప్పుడైతే జూరాల తన సొంత ఆయకట్టుకు కూడా 2వ పంటకు నీళ్లు ఇవ్వలేని స్థితి ఉందని ప్రభుత్వమే ఇలా సిగ్గు లేకుండా ప్రకటన చేస్తుందో క్రాప్ హాలిడే పేరిమిట, అటువంటి జూరాల మీద పాలమూరు రంగారెడ్డి పెట్టేది ఉండేటువంటి వాదన ఎంత అర్ధరహితమైంది, ఆలోచనారహితమైంది, ఎంత మూర్ఖమైంది అనేటువంటిది దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. అటువంటి వాదన వస్తే తిప్పికొట్టాలి ఎక్కడికక్కడ. నిండుకుండలాగా నీళ్లున్న శ్రీశైలంకి వెళ్ళి ఎత్తిపోస్తావా, నీళ్లు గతి లేని జూరాల్లో ఎత్తిపోస్తావా, బుద్ధుందా కొద్దిగా అని మాట్లాడాలి మనం.
పైగా ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక, అక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ అయి ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాక. మరో అంశం, కేసీఆర్ ఉన్నప్పుడే 512 అవతలికి 299 టీఎంసీలు తెలంగాణగానే ఒప్పుకున్నాడని బుద్ధి లేని మాటలు మాట్లాడతారు. బుద్ధి లేని మాటలే నేను అంటున్నాయి మాట. ఎందుకంటే అవగాహనతో మాట్లాడితే, ఆధారాలతో మాట్లాడితే, మాటకు మాట తర్కంగా తార్కికతతోన జవాబు చెప్పొచ్చు. అప్పుడు ప్రజలు విచక్షణ, ప్రజలు ఆలోచించుకుంటారు ఎవరు చెప్పే దాంట్లో కరెక్ట్ ఉంది, ఎవరు చెప్పే దాంట్లో తప్పు ఉందని. పూర్తి ఆధారరహితంగా, పైగా ఆధారాలకు భిన్నంగా విరుద్ధంగా మాట్లాడిన వాళ్ళని ఏమనాలి? నీటి కేటాయింపులు, గతంలో కృష్ణానది నీటిని పంచినటువంటి ట్రిబ్యునల్ పేరు బచావో ట్రిబ్యునల్, మనందరికీ తెలుసు. అది 74. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బచావత్ గారు వారి కమిటీ మొత్తం పర్యటన చేసి ఇచ్చినటువంటి తీర్పు. అది మళ్ళీ రెన్యువల్ చేసుకోవడం కోసము కొత్త ట్రిబ్యునల్ మళ్ళీ వేసుకోవడం జరిగింది, నీటి యొక్క పునఃపంపిణీ కోసం. ఎందుకంటే దానికి కాలగడువు పెట్టినారు. ఆ కాలగడువు ముగిసిన వెంటనే రెండో ట్రిబ్యునల్ వేసుకోవాలన్నారు. వర్షపాతంలో, వాతావరణంలో, ఆ రాష్ట్రాల్లో కట్టినా, కట్టబోయినా, కట్టక మిగిలిపోయినా ఈ ప్రాజెక్టుల యొక్క స్థితిగతులను అంచనా వేసుకొని, రివ్యూ చేసుకొని, డెవలప్ అయిన ఆయకట్టు, డెవలప్ కాని ఆయకట్టు, ఆయా ప్రాంతాల్లో వచ్చినటువంటి అభివృద్ధి, సాగునీటి అభివృద్ధి, వీటన్నిటిని లెక్కలేసుకొని మళ్ళీ సెకండ్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేసేది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మన ఉద్యమం నడిచే టైం నుంచి ఉంది. అది తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. ఇది జరుగుతున్నటువంటి క్రమంలో మనం ఆ రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ ఆంధ్ర రెండు ఏర్పడిన తర్వాత, తెలంగాణగా మనం ఉన్న ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్లు వాడుకోవాలి. ఫైనల్ గా నీకెంత నాకెంత నీళ్లు అనేది తేలాలి. ఆ తేలే వరకు టెంపరరీ అరేంజ్మెంట్ కింద, మనం కోరింది కాదు, మనం ఒప్పుకున్నది కాదు, టెంపరరీ అరేంజ్మెంట్ కింద కేంద్రం సూచించినటువంటిది ఏంటి అంటే, అయ్యా ఇది వరకు ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ కట్టినటువంటి ప్రాజెక్టులు కానీ వాటికి అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించినటువంటి నీళ్లను కానీ ఈ లెక్క తీద్దాం. ఈ లెక్క ప్రకారంగా మీరు ఒక ఏడాది వరకు ఇది టెంపరరీ అడ్హాక్ అరేంజ్మెంట్ అని చెప్పారు. అడ్హాక్ అరేంజ్మెంట్, తాత్కాలిక ఉడంబడిక. ఇది దీని ప్రకారంగా వాడుకోండి. ఆ తర్వాత ఎవ్రీ వాటర్ ఇయర్ కి మీరు రెండు రాష్ట్రాలు ప్లస్ అపెక్స్ కౌన్సిల్ వాళ్ళు కలిసి కూర్చొని మీరు ఎవ్రీ ఇయర్ మీరు రెన్యువల్ చేసుకోండి దాన్ని పద్ధతి ప్రకారంగా అని చెప్పినారు. ఎప్పటి వరకు? ఇది ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు, మీకింత మాకింత అని తేల్చే వరకు. ఇది యథార్థం. దీనికి భిన్నంగా కేసీఆర్ 299 ఒప్పుకుంటూ, కేసీఆర్ 299 ఒప్పుకుంటూ అని చెప్పి జూటా మాటలు మాట్లాడతారు. మాట్లాడానికి సిగ్గానే అనిపించాలి. ఇది మీకు ఇస్తాను, ఇప్పుడు మీరు జూమ్ చేసి కూడా చూపియండి. ఈరోజు ఇది 18 మరియు 19 2 రోజులు వరుసగా జరిగినటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేఆర్ఎంబి అంటాం. కృష్ణా నీళ్ల మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షించి రెండు రాష్ట్రాలు నీళ్లు వాడుకోవడానికి ఏర్పాటైనటువంటి ఒక బోర్డు ఇది. ఈ బోర్డు యొక్క మీటింగ్ రెండు రోజులు జరిగింది. ఎప్పుడు? 15th జూన్లో. మనకు రాష్ట్రం వచ్చింది ఎప్పుడు? 2nd జూన్ 2014. రాష్ట్రం వచ్చిన ఏడాదికి జరిగినటువంటి సమావేశంలో, ఈ సమావేశంలో నిర్ణయించినటువంటిది ఏంటంటే, బ్రీఫ్ రికార్డ్ ఆఫ్ ది డిస్కషన్ ఆఫ్ ది మీటింగ్ హెల్డ్ ఆన్ 18th and 19th June 2015 to discuss issues related to regulation of water by Krishna River Management Board. దీంట్లో పారా నంబర్ 3 మీకు మొత్తం ఇస్తా, ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది, దీని కొనసాగింపులో చెప్తా. పారా నంబర్ 3లో చాలా క్లియర్ గా చెప్పినారు. ఎవరు ఒప్పుకునేది కాదు ఇది. 299, 512 అనేటువంటి దానికి ఏంటి ఈ దామాషకి ఏంటి, ఎవరు ఒప్పుకున్నది కాదు ఇది. అంతకు ముందున్న సర్కారు ఆయా ప్రాజెక్టులకు కేటాయించింది. ఆ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో వచ్చే దానికి ఇంత అవుతుంది, ఈ ప్రాంతంలో వచ్చేదానికి ఇంత అవుతుంది కెపాసిటీ. ఆ కెపాసిటీ బట్టి మీరు టెంపరీగా అరేంజ్ చేసుకోండి అని చెప్పినారు. ఇది ఒప్పుకోవడం కాదు ఇది. దీనికి ఆ రోజు వాళ్ళు ఏమన్నారంటే, కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 1 అవార్డ్ అంటే బచావో ట్రిబ్యునల్, 1 అవార్డ్ అంటే బచావో ట్రిబ్యునల్. ది erstwhile state of Andhra Pradesh has been allocated 811 TMC. కృష్ణా బచావో ట్రిబ్యునల్ 811 TMCలు
యూటిలైజేషన్ కోసం ఇచ్చింది, ఇక్కడ ప్రాజెక్ట్స్ కోసము ఎన్ బ్లాక్ గా ఇచ్చింది, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూకుమ్మడిగా ఇచ్చింది. హవెవర్, యాజ్ పర్ ది అరేంజ్మెంట్ various decisions taken by the erstwhile state of Andhra Pradesh, revised allocations in both the parts of the state came to be 512 TMC in Andhra Pradesh and 299 TMC in Telangana. ఉమ్మడిగా మొత్తం స్టేట్ కు కలిపి బ్లాక్ గా ఎన్ బ్లాక్ గా ఇచ్చినటువంటి 811 టీఎంసీల నీళ్లను బచావ్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన దాంట్లో తర్వాతి కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏలేటువంటి పాలకులు వివిధ సందర్భాలలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళు చేసిన సమీక్షల్లో భాగంగా 512 టీఎంసీలను వాళ్ళ ఆర్డర్స్ ఆంధ్రాకి ఇచ్చుకున్నారు, 299 తెలంగాణకి ఇచ్చుకున్నారు. కాబట్టి ఇవి ఇట్లా ఉన్నాయి, ఉనికిలో ఇట్లా ఉన్నాయి. కాబట్టి టెంపరీగా అడాక్ బేసిస్ మీద ఒక 1 year వరకు ఈ అరేంజ్మెంట్ తో ముందుకు పోండి అంటే అప్పుడు అవగాహన ఏంటి? మనకు జల సంఘం కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ట్రిబ్యునల్ కానీ ఈ తీర్పు అనేది మనకు ఏడాదిన్నరలో వస్తుందేమో, వస్తే వాళ్ళకైతే అవగాహన ఎవరికైనా ఉంటుంది. అందుకని వాళ్ళు కమిటీ వాళ్ళు పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఏడాదిని పెట్టినారు. ఒకవేళ కాని పరిస్థితి ఎట్లా అంటే ఎవ్రీ ఇయర్ ఒకసారి మీరు రెన్యువల్ చేసుకోండి అన్నారు. పరిస్థితిని సమీక్షించుకొని ఇరు రాష్ట్రాల వాళ్ళు కూర్చోండి అని. ఇందులో ఇంట్రెస్టింగ్, మీకు కెమెరా దగ్గర పెట్టి జూమ్ చేయండి. బుద్ధి జ్ఞానం ఉంటే ఈ రోజు నుంచి ఆ మాటలు మాట్లాడకండి అని చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి, వాళ్ళ మంత్రులకు. ఈ విషయమై దీనికి భిన్నంగా మాట్లాడితే ఇంకా అది లేదని మేము రాష్ట్ర ప్రజలు అనుకోవాల్సి వస్తుంది. దీంట్లో ఆనాటి ఈ ఒప్పందాన్ని ఈ కాగితం, దీని కాగితం అంటామా, మీటింగ్స్ మినిట్స్ అంటామా, ఏమంటామా అంటాం, మినిట్స్ ఇది. ఈ మినిట్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సంతకం పెట్టింది ఎవరయ్యా అంటే అక్కడ ఆనాడు నీటిపారుదల శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్. ఎవరైతే వాళ్ళ చాలా ప్రేమగా రేవంత్ రెడ్డి సర్కారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తే తీసుకొచ్చి తెలంగాణ నీటి సలహాదారుగా పెట్టుకున్నారో, ఇగో ఆ ఆదిత్యనాథ్ దాస్ గారు చేసినటువంటి సంతకము ఇందులో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి ఉంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎస్కే జోషి గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ గా ఉన్నారు, ఆయన చేసినారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా అక్కడ ఉండేటువంటి అమర్జిత్ సింగ్ అని అడిషనల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్ అని అక్కడి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన సంతకాలు చేసినారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎప్పుడు మాట్లాడినా కేసీఆర్ మరణ శాసనం రాసి ఈ అవగాహన లేదు, ఏం లేదు, పిచ్చి మాటలు మాట్లాడడం తప్ప సోగిలేదు. రికార్డులోకి పోయి మొత్తం అధ్యయనం చేద్దామన్న స్పృహ లేదు. కేసీఆర్ మరణ శాసనం రాసిండు పాలమూరుకి, తెలంగాణకు, కృష్ణానదికి ధారాదత్తం చేసిండు ఆందోళనకు. మంచి మాటలా పాగల మాటలు ఏమనాలి వాటిని? అసలు మీకు సలహాదారుగా ఉండేటువంటి అధికారి పెట్టినటువంటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆనాడు. ఇప్పుడు ఆయనతోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి దీని పరమార్థం ఏంది, దీని సార్థకత ఏంది, దీని చట్టబద్ధత ఏంది, ఇది ఏ పరిస్థితుల్లో పెట్టిండ్రు, మీ నీటిపారుదల సలహాదారే కదా ఇవాళ, మీ ప్రభుత్వ సలహాదారే కదా. జూమ్ చేయండి ఆయన సంతకం, 3 సంతకాలు జూమ్ చేసి చూపేయండి. అరే ఎన్నిసార్లు చెప్పండి, కాదయ్యా అది అడాక్ అరేంజ్మెంట్ మాత్రమే, ముఖ్యమంత్రులు సంతకాలు చేసింది కాదు, అది చట్టబద్ధ ఒప్పందం కాదు. మనకు శాశ్వత పరిష్కారం వచ్చే వరకు టెంపరీ అని చెప్పి వాళ్లే చెప్పిండ్రు తప్ప మనం ఒప్పుకునేదేం కాదని చెప్పు, ఎంత చెప్పు, లే కేసీఆర్ ఒప్పుకున్నది మరణ శాసనం అని మాట్లాడతారు. దీనికి ప్రాతిపదిక ఏంది? ఇదే ఆర్డర్ చెప్తుంది కదా. మేము 299, 512 అనడానికి మా కవిత్వం కాదు. బచావ ట్రిబ్యునల్ కేటాయించినటువంటి 811 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఆంధ్ర ప్రాంతానికి ఇంత, తెలంగాణకి ఇంత అని వాళ్లే వివిధ సందర్భాల్లో కేటాయింపులు చేసి ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినారు. కాబట్టి అవి అట్లా మెయింటైన్ ప్రస్తుతం. కానీ ఇది ఒక 1 year కోసం వాటర్ అరేంజ్మెంట్, 1 year వాటర్ ఇయర్ అనుకుందాము. ఆ 1 year తర్వాత మళ్ళీ మీరు కూర్చోండి, మీ దగ్గర ఏదైనా కొత్తగా అమల్లోకి వస్తే దానికి ఎంత వాడుకోవాలో మీరు మాట్లాడుకోండి. ఈ లోపల
తెలంగాణ ఆంధ్ర వాటా ఎంతనో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చేస్తుంది. ఇది పరిష్కారం అని చెప్పాను. ఇది ఇంత క్లియర్ గా ఉండంగా కూడా లేదు 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 కేసీఆర్ ఇంత మాట్లాడినాక కూడా, ఇన్ని ఆధారాలతో మాట్లాడినాక కూడా మేము మళ్ళీ అదే పాత మాటలే మాట్లాడతామంటే, నేను ఇంతకుముందే చెప్పిన అవగాహన సరి చేసుకోవడం అందరి బాధ్యత. ఎవరికేం సంపూర్ణంగా అన్ని తెలియనప్పుడు తెలుసుకోవాలి, ఎత్తి చూపినప్పుడైనా తెలుసుకోవాలి కనీసం. అయినా మేము మొదలు మాట్లాడిందే సమర్థించుకోవాలి కాబట్టి బుద్ధి లేకుండానే మాట్లాడదామంటే ప్రజలు అర్థం చేసుకుంటారు దాన్ని. థ్యాంక్ యూ. లైవ్ పోయిందా? ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ, ఇక మా వెంబడొచ్చిన పెద్దలు నిరంజన గారికి, ఆల వెంకటేష్ గారికి, మండల అధ్యక్షులకు, జిల్లా అధ్యక్షులకు, ఈరోజు పాలమూరు ఎత్తిపోతుల పథకం కాంగ్రెస్ వాళ్ళకు తెలుసా తెలియదా కొన్ని అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము సాధ్యమైనంత వరకు మేము దాదాపు 20 ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాం. అసలు కృష్ణా నదిలో ఎన్ని నీళ్లు పోతున్నాయి సంవత్సరం పొడవుతా అనేది ఒక యావరేజ్గా తీస్తారు. అట్లా సంవత్సరానికి నేను అనుకుంటా దాదాపు 700 క్యూసెక్ల నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి. ఆ అవగాహన ఉందా కనీసం వాళ్ళకు? నాకు ఎక్కడ కనపడతలేదు. ఆ అవగాహన ఉంటే ఇట్లా మాట్లాడరు. అలా దాన్ని ఒడిసిపట్టి మనకు నీళ్లు తెచ్చి మన పాలమూరుని బాగా చేద్దామని పాలమూరు రంగారెడ్డి పథకం తీసుకొచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటే దాన్ని కూడా ఏడిపోయినా. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జూరాలకి వెళ్ళి తీసుకోవాలని ఆ జూరాల కట్టి ఏళ్ళకి 50 ఏళ్ళు అయింది. ఆంధ్రలో ఏం చేసిపోయినా తెలుసు. 19 టీఎంసీలో కాస్త ఈరోజు 9 టీఎంసీలోకి వచ్చి కూర్చున్నది. అది ఎందుకు వచ్చింది, ఏమొచ్చిందో ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మకూరలకు అందరికి తెలుసు. కానీ అక్కడి నుంచి నీళ్లు తీసుకపోతే బాగుండే పాలమూరు కంటే ఇక దాని అయ్యే పనేనా? మీకు అందరికి తెలిసే ఆత్మకూరులో కనీసం మహబూబ్ నగర్కి తాగానికి నీళ్లు పోవాలంటే కూడా రామన్పాడు వెనకకి టేక్ తీసుకొని మహబూబ్ నగర్కి పంపిస్తుంటే మీ ఇక్కడికి తాగానికే నీళ్లకు. ఇక ఇక్కడికించి మక్తల్ నుంచి జూరాల బ్యాక్ వాటర్ అంటాడు. మా భీమా ఫేజ్ 1 నుంచి భూత్పూర్ రిజర్వాయర్ అదొకటే టీఎంసీ నీళ్లు. అక్కడి నుంచి అంటే కొడంగల్కి నీళ్లు తీసుకుపోతాడంట. అది ఉన్నదే ఒక టీఎంసీ నీళ్ళు దాంట్లో నిలవు. అది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి వేరే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీళ్ళు తీసుకెళ్తారా? ఎక్కడన్నా ఉందా? ఇది లేదు. ఇక భీమాలో 20 టీఎంసీ అంటే ఆల్రెడీ 2 లక్షలు వాడుతుంది మాకు. అది దాంట్లో ఎక్కడ మీకు చేయబెట్టడానికి కూడా లేదు. కనీసం భీమా అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఏడికి వస్తుంది, అది వచ్చి కృష్ణా అనేది ఎట్లా కలుస్తుందో కనీసం తెలుసా? అవగాహన తెలుసా? దాని భీమా మీద ఎన్ని చిన్న చిన్న బ్యారేజెస్ ఉన్నాయో కనీసం చూసిండ్రా వీళ్ళు ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు పోయి? ఈరోజు కృష్ణా నది మీద అల్మైటీ ఎత్తు పెంచుతా ఉన్నారు. మొత్తం బీజాపూర్నే ఖాళీ చేపిస్తా ఉన్నారు. ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ని దాదాపు 70,000 బెనిఫిషియర్స్ కి అక్కడ వాళ్ళ అమౌంట్ కట్టుకొని మన ఆల్మైటీని పెంచుతా ఉన్నారు. అదన్నా కనీసం అవగాహన ఉందా? అది ఎందుకు పెంచాలి? అది పెంచితే మనకు నీళ్లు రావు సార్. వాస్తవం. అందుకే కేసీఆర్ సార్ ఒకటే అంటుండే, మనకు నీళ్లు రావు, రేపు కర్ణాటక వాళ్ళంతా మనకు బ్యారేజ్లు కట్టుకుంటున్నారు మీద ఎక్కడ పడితే అక్కడ. ఎంతవరకు కట్టిరంటే కనీసం మన బార్డర్ కు 1 కిలోమీటర్ దూరంలో బ్యారేజ్లు కట్టిరు వాళ్ళు. దాన్ని ఎదుర్కొని ఇంక పోతే మేము అప్పుడు పెద్ద ఉద్యమాలు చేస్తే కూడా మా ఎంబడి సిఆర్పిఎఫ్ పోలీసులను పెట్టి తరిమి కొట్టిరు మమ్మల్ని. అయినా ఈ రోజు కట్టుకుంటున్నారు వాళ్ళు. కట్టిండ్రు, చేస్తున్నారు, నడుస్తున్నది. మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? ఉన్న చెక్ డ్యామ్లను కూడా కొడుతున్నారు. మొన్న చూస్తే మనం ఎండో
బాంబులు జలసిక్లు పెట్టి వేస్తున్నారు ఒకటేసారి. ఎంత దౌర్భాగ్యం ఇది. నీళ్లు వస్తే ఒడిసి పట్టుకునేలా కానీ దానిలో ముందరకు పడేసి తర్వాత మళ్ళీ నీళ్లు లేవు తాగని కానీ మాట్లాడడం మంచి పద్ధతి కాదు సార్. ఈరోజు శ్రీశైలం నుంచి మనకు మిషన్ భగీరథ అనే ప్రోగ్రాం తెలంగాణలో దాదాపు మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అయితేనేమి, అవతల రంగారెడ్డికి అయితేనేమి, కృష్ణా మన నది నుంచే శ్రీశైలం నుంచే డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ పోతుంది. గ్రామకు ఇంటింటికి నల్లా ఇచ్చినాం. దాన్ని చూసి ప్రధానమంత్రి గారు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, గర్గర్కి జిల్లాని కొత్తగా నల్లని పెట్టించింది. అంటే అంత ఆదర్శంగా పోయాడు మన కేసీఆర్ సార్. వేరే రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ ఈరోజు ఆదర్శంగా పడ్డాడు. అది వీళ్ళకు అర్థమైతే లేదు. ఎందుకంటే వీళ్ళకి ఆలోచన శక్తే లేదు. ఇలా మంత్రులు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతుంటే ఏదో మజాక్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నది, ఏదో జోకులు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఏదైనా అభివృద్ధి కోసం కానీ డెవలప్మెంట్ కోసమా కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎట్లా వస్తాయి, ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా కట్టాలనేది కూడా సోయి లేదు, రాదు కూడా వాస్తవంగా. నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి అంటే నాకు కొంచెం మంచిగా అనిపిస్తలేదు. ఆయన ఏదో ఏరోప్లేన్ల మంత్రి లేకపోతే ఏవియేషన్ మంత్రి అంటే బాగుంటుండే. సబ్జెక్ట్ లేని మంత్రి, ఇరిగేషన్ మీద సబ్జెక్టే లేదు ఆయనకు, వాస్తవంగా చెప్తా. ఎందుకంటే నిల్వెత్తు సాక్ష్యం నేనే సార్. అసెంబ్లీలో 2014-15లో మన కేసీఆర్ సారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు అసెంబ్లీలో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పోవద్దన్న నాదుడు ఇతనే. అప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండే అప్పుడు ఆయన మీరు పోవద్దు, ఆ మీటింగే పోవద్దు, అసెంబ్లీకే పోవద్దు ఆ రోజని మొత్తం సంతకాలు తీసుకున్నాడు సార్. అంత దౌర్భాగ్యుడు. నీళ్లు మన ఎరికలు చేస్తాడు. అతను ఇరిగేషన్ మంత్రి ఇవ్వాలి మనతో. కనీసం మాట్లాడే హక్కు కూడా ఓడగొట్టిండు అసెంబ్లీలో ఆ పెద్ద మనిషి ఆ రోజు మాకు. దానికి ఎవరో సాక్ష్యం ఇది కూడా చెప్తాను మీకు నేను. మన ఇప్పుడున్న టౌన్ ప్లానింగ్ చైర్మన్ గారు చిన్నారెడ్డి గారు కూడా ఉన్నాడు ఆ రోజు నా వెంబడి. జీవన్ రెడ్డి గారు ఉన్నారు నా వెంబడి ఆ రోజు. అందరం పోయి కూర్చొని అసెంబ్లీలో బయట టీవీలో చూసుకుంటూ కూర్చొని లోపల పోలేకపోయి మాట్లాడలేకపోయినాం మేము ఇరిగేషన్ మీద. ఎందుకంటే అప్పుడు భీమా ప్రాజెక్ట్ నడుస్తూ ఉండే, ఎక్కడదక్కడ కుంటుపడిపోయినండి. దానికోసం ఆయన మాట్లాడుకుని చేసుకుందాం అంటే అది కూడా మాట్లాడి దరిద్రుడితని వాస్తవంగా చెప్తా. ఎంత దరిద్రుడు అంటే మొన్న మా దగ్గర ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక కూడా హెలికాప్టర్లు వేసుకొని దిగింది సార్ మంత్రులు. అనుగొండ ఊరు ఉన్నది ఒకటి, అది కూడా ఈ జూరాల కింద మునుగు గ్రామమే. వచ్చిపోయి 42 కోట్లు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పిపోయాడు. మళ్ళీ ఎందుకో ఓట్లు రాలేదు. 450 మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచింది సార్. ఆడ హెలికాప్టర్ వేసుకొని దిగిపోతే కూడా. ఇది దీనికి నిలువెత్తు సాక్ష్యం ఏంది? ప్రజలు ఎవరు ఏందనేది అవగాహన వచ్చేసింది. ఈరోజు మీరు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు కదా, దేనికోసం మాట్లాడుతున్నారు? ఈరోజు సర్పంచులు ఎన్ని వచ్చినాయి మాయి, కనీసం తెలుసుకోండి కొంచెం. అదే మీరు ప్రభుత్వం మాదున్నప్పుడు ఎట్లుండే, 30కి 33 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్న రోజులు మావి, ప్రతి మున్సిపాలిటీలు గెలుచుకున్న రోజులు మావి. అలాంటిది మీకు రేపు వస్తారు కదా బీఫామ్ తీసుకొని చూస్తాం. ఎక్కడ ఓం, మేము కూడా ఇక్కడనే ఉంటాం తెలంగాణలో, మేము పాకిస్తాన్ కానీ అర్బస్తాన్ పోం కదా. కానీ ఒక్కడు మాత్రం చెప్తా, ఏదున్నా సరే ఈ దోసుకోపోయేది బంద్ చేయండి. ఎందుకంటే మేము తెలంగాణలోమే. మా ప్రాజెక్టులకు వెళ్ళి నువ్వు నీళ్ళు తీసుకొని పోతా కొడంగల్కి, అది ఎట్లా? పైప్ లైన్ ద్వారానా? పైప్ లైన్ ద్వారా తీసుకుపోతాడా ఎవరైనా కెనాల్కు? అది కొడంగల్ వరకే. మళ్ళీ కొడంగల్ కాన్స్టిట్యున్సీ లోకి పోయినామంటే కెనాల్ స్టార్ట్ అంట. అంటే దాని అర్థం ఏంది? దానికి డిపిఆర్ఓ కానీ, సిడబ్ల్యూసి క్లియరెన్స్ కానీ, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఉన్నాయా? ఇప్పటికే దాదాపు 700 కోట్ల బిల్లు ఎత్తుక. ఇది సార్ వాస్తవం. ఇది ఈరోజు రేపటి నాడు ఆ భూత్పూర్ రిజర్వాయర్ కింద నీళ్లు తీసుకపోతే ఎండిపోయేది ఎవరో కాదు, నర్వం మండలం, అమర్చింత మండలం, ఆత్మకూరు మండలం. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే 1 టీఎంసీలకి వెళ్ళి 4 టీఎంసీ ఎట్లా తీసుకుపోతాడు? సాధ్యమవుతుందా? మనకు వచ్చే ఫ్లడ్ 2 నెలలు వస్తుంది మాక్సిమం. ఆ 2 నెలల లోపల భూత్పూర్ రిజర్వ్ నిండనికే 1 నెల పోతుంది. మీతో 1 నెలలో మళ్ళీ 1 టీఎంసీ వస్తుంది, కానీ 4 టీఎంసీలు ఎడికలు వస్తాయి. ఈ అవగాహన లేదు వాళ్ళకి. ఏమనంటే మేము పంపులు వేస్తాం. ఎట్లా వేస్తావు పంపులు? మళ్ళా పంపు వలగొడతావా? ఇది కొంచెం అని అవగాహన ఉండి చేయాలి. ఓకే, ఎవరినో మభ్య పెట్టి ఏదో మాట్లాడి అవతల రైతులకు కూడా మభ్య పెట్టి ఇట్లా చేయడం అనేది తప్పు. అనవసరంగా ఇప్పుడు మా దగ్గర ఎంత దాన్ని ప్రాబ్లం అవుతుందంటే, రైతులకు ఇచ్చే రేట్ సగ్గలేదు. ఎకరాకి నల్గొండలేమో 24 లక్షలంట, మన దానికి వచ్చేసరికి 20 లక్షలంట.
అంటే అవతల ఇరిగేషన్ మంత్రి ఉంటాడు, ఆయన ఎవరు రెవెన్యూ ఆర్ఎంపీ మంత్రి ఉంటాడు, వాళ్ళకి మటుకు 24 లక్షలు, ఈడున్న మంత్రికి 20 లక్షలు. ఈ వ్యత్యాసం ఏంటి మాకు అర్థం కాలే. ఇప్పుడు తానే అంటాడు కదా, కొడంగల్ తొండలు బాగా భూములు లేవు, అవి లేవు, వాళ్ళు దానికి నీళ్ళని తీసుకుపోవాలి. ఇప్పుడు ఇరిగేషన్ కాకుండా నువ్వు అవతల షెడ్యూల్ చేస్తున్నారు, కొడంగల్కి షెడ్యూల్ తీసుకొస్తున్నాడు, ఇండస్ట్రియల్ షెడ్యూల్స్. మళ్ళీ ఈ నీళ్ళు ఏం చేస్తావు? మా నోరు కొట్టి నువ్వు నీళ్ళు తీసుకుపోతే నువ్వు బాగైతావా? ఇక్కడ రైతులు నోరు కొట్టి నువ్వు నీళ్ళు తీసుకుపోతే నువ్వు బాగైతావు చెప్పండి. ఇక మా మంత్రి మాట్లాడతాడు, ఇవాళ మా మంత్రి గారు, మా మక్తల మంత్రి గారు మాట్లాడతాడు, కేసీఆర్ సార్ గురించి మాట్లాడతాడు. అసలు నువ్వు ఎన్ని పార్టీలు మారినావు, ఎక్కడ పోయినావు, ఏం చేసినావు అందరికి తెలుసు. ఒక్కనాడు జై తెలంగాణ ఉన్నాడో నువ్వు, ఒక్కనాడు ఉద్యమంలో పాల్గొన్నాడో నువ్వు, మేము కెనాల్లో నీళ్ళు తీసుకుపోతుంటే నీళ్ళు వస్తలేవు అని చెప్పి ధర్నా చేసినాడు నువ్వు. అదే కాంట్రాక్టర్లు పెట్టుకుని ధర్నా చేసిండు సార్. వాడు చేస్తాడా? నీళ్లు పోయి చూసి బండ బలగొట్టలే. అరే బండ బలగొట్టకుండానే నీళ్ళు తీసుకుపోయిండు రామ్మోహన్ రెడ్డి. నువ్వు రోజు బండ బలగొట్టి ఏం చేసినావు? ఉన్న కెనాలకు గబ్బు లేపినావు. వాస్తవం ఇది. కావాలంటే అధికారులను పంపించి తెలుసుకోమని చెప్పండి. ఇట్లా ఎన్నో తప్పుదాలు చేస్తున్నారు, ఎన్నో మాట్లాడుతున్నారు, ఇక అవగాహన లేకుండా. ఇక మా జూపల్లి సార్ అయితే ఎట్లా మాట్లాడతాడంటే ఇక మీకు చెప్పనే వద్దు. ఆయన ఎన్ని రకాలు మారిండో, ఎన్ని రంగులు మారిండో మీకు అందరికి తెలుసు. కాంగ్రెస్ వాయ్, టీఆర్ఎస్ వాయ్, మళ్ళీ కాంగ్రెస్ వాయ్. ఏం సార్ ఇది? కొంచెమన్నా ఉండాలి. పెద్దరికం అన్నప్పుడు పెద్దరికంలో ఒక మనిషి పద్ధతి, ఒక ప్రాక్టికాలిటీ ఉండాలి. ఏది ఇష్టం వస్తే కోసం, ఏది అవసరాల కోసం, వాళ్ళ అవసరాల కోసం ప్రజలను ఇట్లాంటి అట్లా వాడుకుంటామంటే తప్పు. ఈరోజు కేసీఆర్ సారు చేసింది పాలమూరు రంగారెడ్డి ఎదుపత్ర పథకాన్ని చూసుకుంటే ఇప్పటికే కరవైన వరకు వచ్చినాయి నీళ్లు మనకు. ఆ కరవైన గెంచి కాలువలు తీస్తే మనకు మహబూబ్ నగర్, హన్వాడ, కోయిల్కొండ, ధన్వాడ, ఉట్కూరుకు వచ్చి పడతాయి సార్ నీళ్లు. అట్లా పాలమూరు రంగారెడ్డిలో మక్తల్ తాలూకాకు 63,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి సార్. ఇదే కొడంగల్ లిఫ్ట్ తీసుకపోతే నాకు 13,000 వస్తాయి. నేను 13,000 తీసుకోవాలన్నా 63,000 తీసుకోవాలన్నా ఒకసారి ఆలోచన చేయాలి. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అది గ్రావిటీతోనే వస్తుంది. ఇది పైప్ లైన్ ద్వారా దొంగలక్క తీసుకపోతే వస్తుంది. అట్లాంటప్పుడు ఏది గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది? 63 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే గ్రౌండ్ వాటర్ పెరుగుతుందా లేదా? ఈ పైప్ లైన్ ద్వారా తీసుకుపోతే గ్రౌండ్ వాటర్ పెరుగుతుందా? ఇట్లా చూస్తే చాలా వాళ్ళకి అవగాహన లేదనిపిస్తుంది. ఇక 2-3 సార్లు మాట్లాడింది సార్ 69 జీవో అని. ఆ 69 జీవో ఎప్పుడు వచ్చింది? 2013లో అప్పుడెప్పుడో వచ్చింది. అప్పుడు ఏ గవర్నమెంట్ లేదు, కేంద్ర గవర్నమెంట్ లేదు, మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా లేము. మనం కొత్తగా అప్పుడే తెలంగాణ తెచ్చుకున్నాం, అప్పుడే ఎలక్షన్లు అయినాయి, అప్పుడే కేసీఆర్ సార్ ప్రభుత్వం ఇంకా ఫామ్ కాలేదు. ఆ టైంలో తెచ్చుకున్న జీవో అది. అప్పుడు కేంద్రం నరేంద్ర మోడీ కూడా కాలే. దాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ జీవో ఏ గవర్నమెంట్ లేనప్పుడు జీవో గవర్నమెంట్ ఎడికలు ఇచ్చింది, ఎవడిచ్చిండు? దాన్ని తీసుకొచ్చి ముందర పెట్టి మాట్లాడి పెద్ద పెద్ద చేసి ఈరోజు మళ్ళీ దాన్నే జియో నెంబర్ 14 గా కన్వర్ట్ చేసి పెట్టి ఇదే కొడంగల్ లిఫ్ట్ మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు. అంటే దీని అర్థం ఏంది? మన నీళ్లు వాళ్ళు దోసుకపోతుంటే చూసుకుంటూ కూసావన్నా. ఇప్పుడు సీమాంధ్రం కన్నా ఎక్కువ దొంగ అయిపోయాక అయితేని ముఖ్యమంత్రి గారు దొంగ అయిపోయాడు కదా. సీమాంధ్రి గారు చంద్రబాబు నాయుడు ఎన్ని దోసుకుపోయాడు. చంద్రబాబు నాయుడు గారు లెగ్ ఎంత మంచి లెగ్ ఉండే. 9 ఏళ్ళు కరువు కాటకాలు చూస్తాం సార్. ఆస్తులు అమ్ముకపోయారు, వలసలు పోయారు మొత్తం మహబూబ్నగర్ జిల్లాలకి. ఈ కళ్ళు లేకుండానా అప్పుడు మీకు? ఇంకెంత ఘోరంగా మాట్లాడాడంటే మొన్న మక్తలకు వచ్చినప్పుడు చిట్టం నర్సిరెడ్డి గారు సహకరించినాడు కొడంగల్ లిఫ్ట్ కి. అరే మా నాయన బతికింది ఎప్పుడు, నువ్వు వచ్చింది ఎప్పుడు, మా నాయన చచ్చింది ఎప్పుడు కనీసం తెలుసా డేట్లు? మా నాయన చచ్చిపోయింది 2005లో, ఈయన తెచ్చింది జియో 2013లో. అంటే ఎన్నేళ్ళు అయింది? అప్పటికి 8 ఏళ్ళు అయిపోయింది. అప్పుడంటే మరి చిట్టం నర్సిరెడ్డి సార్ అంట కొడంగల్కి నీళ్ళు తీసుకుపోవాలని చెప్పి ప్రయత్నం చేసిండంట. ఎవరి షోలో పువ్వు పెడతాడు? ఏం మాట్లాడాలి అంటే ఆ ఏరియాకి వస్తే ఆయన పేరు తీస్తే అందరు కామ్గా అయిపోతారు, ఎవరు ఏమన్నారు నన్ను అనే ఉద్దేశం ఆయనకు ఉంది. అందుకని నారాయణపేటకు వచ్చినప్పుడు ఏమన్నాడు ఆ రోజు? చిట్టెం కుటుంబం అంటేనే అభివృద్ధికి నిదర్శనం అని మాట్లాడాడు. కథ మా వాళ్ళంతా ఉబ్బిపోయారు ఇద్దరు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు. మొన్న కూడా సగం మంది మక్తలు కూడా మా సార్ పేరు తీసని ఉబ్బిపోయారు. కానీ తీరా చూస్తే డేట్లు ఇవి ఉన్నాయి సార్. ఇట్లా మాట్లాడిపోతే చూసేటోళ్ళకి కానీ ఉన్న మాట్లాడిన పెద్ద మనుషులకు కానీ ఏమనిపించాలి? చచ్చిపోయిన వాళ్ళని కూడా వాడుకుంటున్నాడు. ఇవాళ ఏం చేయాలి నీళ్ళ కోసం?
అసలు నీళ్లు ఎవరు పెట్టిండ్రు, ఎవరు తెచ్చిండ్రు, ఎట్లయినాయి, అది ఎప్పటి నుంచి వచ్చింది భీమా ప్రాజెక్ట్ అనేది కూడా చక్కగా తెలియదు. భీమా ప్రాజెక్ట్ అనేది ఎన్టీ రామారావు శంకుస్థాపన భూమి పూజ చేసిపోతే చంద్రబాబు నాయుడు వచ్చి ఉన్న రాయి కూడా పిక్కపోయాడు మక్తల్లో. ఇది కూడా చెప్తాను మీకు నేను. అప్పుడు ఎల్లారెడ్డి గారు మంత్రి వేసిన ఫౌండేషన్ స్టోన్ పిక్కపోయింది సంగం మండలి. మరుసటి రోజే పీకేషన్. ఎందుకంటే కాదు కానీ, ఎందుకంటే ఆంధ్ర సీఎం కదా. అది గిట్ల ఇస్తే మనకి ఏమైతుంది, సంగమ్మడో మక్తులంతా మంచి పైసలు లేకపోతారు. ఇప్పుడు ఎట్లయితే మీకు దూరాలు వచ్చిందో అటు మీరు అంతా బాగేనరో అట్లా మేము కూడా అయితే మన భయం. 700 ఆడే ఉండాలని ఆందోళన ఎప్పుడు కానీ, అదే తత్వం. అట్లాంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు మనకు నీళ్లు ఇవ్వకుండా డ్యాములు కట్టకుండా పోతే దాన్ని మళ్ళా ఎంబడవాడి రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో మొట్టమొదటి ఫౌండేషన్ బీమా ఎక్కడేసిన ఫేజ్ 1 మక్తలో మార్చ్ 2005 31 నాడు వేసిండ్రు. ఇదండి ఆ స్టార్ట్ చేసింది. కానీ స్టార్ట్ చేసింది కానీ అన్ని పెండింగ్ లో పెట్టిపోయాను. ఇంకెంత పెద్ద డబ్బులు మాట్లాడిందంటే రేవంత్ రెడ్డి మొన్న వచ్చినప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు మహందర్లోనే తానే కంప్లీట్ చేసిండంట. ఇక ఎంత నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే మాట్లాడుతున్నాడు. అవగాహన పెట్టుకొని మాట్లాడితే నయం సార్, మర్యాదగా ఉంటుంది. ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్ట్ మీరెడికల్ కంప్లీట్ చేసిన ఒక ప్రాజెక్ట్ చూపి మీరు చేసిన కంప్లీట్ చేసింది ఉంటే మేము వస్తాం చూస్తాం. అరే కాళేశ్వరం 2 పిల్లర్లు కొంగిపోయినాయి, కాళేశ్వరమే కొట్టుకోపోయింది అంటే మళ్ళీ నీళ్ళడికలు వచ్చినాయి. ఎట్లా వాడుతున్నాయి నీళ్ళు కాళేశ్వరం కెనాల్లో పోండి? తెలివి లేదా మాట్లాడేటప్పుడు? ఇంత బ్లండర్గా మాట్లాడతారా? ఒక ఇరిగేషన్ మంత్రి అది కూడా. ఎందుకు 2 ఏళ్ల నుంచి కాళేశ్వరం పిల్లర్ చక్కగా చేయలేదు? మా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మొత్తం పెండింగ్ ప్రాజెక్ట్ అని భీమా కానీ, నెట్టంపాడు కానీ, కోయల్ సార్ కానీ మొత్తం అన్ని చక్కగా చేసిండు. ఎందుకంటే పాలమూరు నుంచి నేను ఒక ప్రాతినిధ్యం వహించిన, పాలమూరు నుంచి ఒక ఎంపీకి వచ్చినా, నేను ఒక ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న పాలమూరు నుంచి అనే ఉద్దేశం సార్కి ప్రేమ ఉంది. అది తెచ్చిండు. అందుకే పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ తెచ్చి ముందర పెట్టిండు. మనకి మొత్తం సస్యశాలం చేసి వాళ్ళకి అది కూడా చేసి ఆ తగ్గపాయ. కానీ ఏం చేసి రేవంత్ రెడ్డి అంటే వాళ్ళ మామ పేరు పెట్టుకుని పోయిండు. దానికి పాలమూరు రంగారెడ్డి పనులు తీసి పడేసి జయపాల్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిపోయాడు. ఆ జయపాల్ రెడ్డి గారు ఒక్కనాడన్నా నేను భీమా ప్రాజెక్ట్ కోసం పోతే ఒక పని చేయలే నాకు. నేను గాడ్ ఫాదర్గా ఉంటారా, మీరు ఆయన చచ్చిపోయాడు కదా అన్నాడు పెద్ద మనిషి. నేను పోయి అడిగితే ఒక్కనాడు ఒక తట్టెడు మాట కూడా కాదు, నేను చెప్పు జరా ఎవరికి చెప్పు నా పనుల నైపుకోడు తొందరగా అని ఎంపీ ఇప్పుడు మనకు మినిస్టర్ కూడా చేయలే. కానీ ఈరోజు ఆ పాలమూరు రంగారెడ్డికి జయపాల్ రెడ్డి గారు పేరు పెడతారట. ఇది దీన్ని బట్టి వీళ్ళది ఎక్కడ ఏంటంటే వీళ్ళ సొంత డబ్బా కొట్టుకొని వచ్చారా, వీళ్ళ సొంత భాగానికి వచ్చారు అంతేగాని తెలంగాణకు కానీ మన మహబూబ్నగర్ జిల్లాకు కానీ ఏం చేయనిక రాలేదు సార్. ఇది ఓపెన్ గా చెప్తాడు, అరే మీరు ఏమన్నా బాగా చేసుకోండి రా, బాగా తినండి అని చెప్తాడు. అదే జరుగుతుంది. కాబట్టి దయచేసి పాత్రికలతో మీకు అందరు తెలియజేస్తూనే ఉందంటే మా నీళ్లు మాకే కావాలి, మా ప్రాజెక్టులు మాకు తొందరగా కంప్లీట్ చేయాలి, లేకపోతే దీని మీద ఉద్యమిస్తాం. రేపటి నాడు మేము ఊర్లో పొండి కూడా తిరగనీయం. ఇది మాత్రం ఖచ్చితం. ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్న నిరంజన్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు చిట్టాన్ రామ్మోహన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, సీనియర్ నాయకులందరికీ, పత్రికా మిత్రులు అందరికీ పేరు పేరు నమస్కారం. నిన్న కేసీఆర్ గారు దాదాపు గంటన్నర పైగా, మాతో మీటింగ్ 3 గంటలు, గంటన్నర పైగా మీడియా మిత్రులతోటి చాలా విపులంగా పాలమూరు ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించి చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. 2 ఏళ్ల టైం ఇచ్చి 2 ఏళ్ల తర్వాత ఎందుకైతే లేదు, ఎందుకు ఆపిర్రు అన్న కోణంలో ప్రజలకు వివరించాలన్న ఆలోచనతోటి మీరు ఇప్పటికీ స్పందించకపోతే మరో ఉద్యమం చేయాల్సి వస్తుందని చాలా స్పష్టంగా కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత కొంచెమైనా ఈ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, ఈ జిల్లా మంత్రులకు కొంచెమైనా జ్ఞానోదయం అవుతుందని అనుకున్నాం. కానీ కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళా అవే అబద్ధపు మాటలు,
అవే చిలిపి చేష్టలు, సీరియస్నెస్ లేకపోవడం. ఇలా రేవంత్ రెడ్డి గారి జిల్లా ఎలక్షన్లలో 2003 కంటే ముందు 2023 ఎలక్షన్లో ఏం చెప్పిండు? పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు, గెలిపేయండి అన్నారు. 14లో 12 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వాళ్ళను గెలిపించారు. గెలిపించిన పాపానికి ఈ 2 ఏళ్ల కాలంలో ఏం ఒరిగింది పాలమూరు జిల్లాకని అడుగుతా ఉన్నాం. 90% కంప్లీట్ అయిన పాలమూరు రంగారెడ్డిని పడావు పెట్టడమా? దాని కొరక నిన్ను గెలిపించింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఒక మోటార్ స్టార్ట్ అవుతుంది ఎట్లా? తర్వాత ఇయ్యాలటి వరకు ఒక అడుగు ముందలుకోదు ఎట్లా? 6 నెలలు కష్టపడితే అప్ టు కర్వేడ వరకు వచ్చి నీళ్ళు వచ్చి ఆగుతాయి. కర్వేడ నుంచి పోయి కెనాలకు సంబంధించిన అన్ని టెండర్లు అయిపోయినాయి అప్పుడు ఆ టైంలోనే. 2 ఏళ్ళు అస్సలు నిమ్మకు నీరెత్తినట్లు 2 ఏళ్ల కాలం ఎంత వృధా చేసిర్రు. నిజంగా 6 నెలలు అంటే ఒక 1.5 year ముందే ఇవాళ కర్వేడ వరకు నీళ్ళు వచ్చేసి అన్ని రిజర్వాయర్లు కలిపితే దాదాపు 70 TMCల నీళ్లు మనం స్టోర్ చేసుకునే వాళ్ళం. ఇయ్యాలంటే దాని మీద చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు కేసీఆర్ గారి తిట్టడము, అదొక మైక్ పట్టుకుంటే తిట్టడమే తప్ప కేసీఆర్ గారు అన్ని పాయింట్లు నిన్న రేట్ చేస్తే ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికో లేకపోతే ముఖ్యమంత్రి గారికో జిల్లా మంత్రులకు సోయి ఎవరికన్నా ఉందా మాట్లాడనీకే? ఎందుకు చేస్తలేమన్న దానికి ఆన్సరే లేదు వాళ్ళ దగ్గర. ఎందుకు ఆపిర్రు మీరు? ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా నల్గొండలో ఆయన పనులు చేసుకుంటూ పోతా ఉన్నాడు స్పీడ్గా. మరి పాలమూరు నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు ముందరికి పోతలేదు? నువ్వు పాలమూరు ప్రాజెక్టు పక్కన పెట్టి ఓన్లీ కొడంగల్ నారాయణపేట అని ఒక కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చి ఇలాగా అదే పాలమూరు రంగారెడ్డి కర్వేన ప్రాజెక్టు ఉదండపూర్ నుంచి మెయిన్ కెనాల్ ద్వారా పోతాయి కదా కొడంగల్ నారాయణపేటకి. ఇంకా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఆలోచన చేసిండంటే మేమందరం ఉన్నాం మీటింగ్లో. ఇవాళ ఏ పరిస్థితి అయితే వచ్చి ఇలా క్రాప్ డే హాలిడే ప్రకటిస్తున్న జూరాలకి కేసీఆర్ గారు ఎంత ముందు చూపుతో ఆలోచన చేసి కర్వేల నుంచి పోయే కెనాల్ నారాయణపేటకు కొడంగల్కి ఏదైతే పోతుందో అది కోయిసారి పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయే కెనాల్ ఆడ కూడా ఒక అవుట్లెట్ ఇచ్చి ఎప్పుడు కోయిల్సార్ నిండా 365 days ఉండేటట్లు పెట్టి కోయిల్ సాగర్ నుంచి అవసరమైతే ఈ మన అల్లిపూర్ వరకు తీసుకొచ్చి ఆ నుంచి జూరాలకు ఎండాకాలంలో నీళ్ళు ఇవ్వాలి. లాస్ట్ చివరిలో ప్రతిసారి ఇబ్బంది అవుతా ఉంది జూరాల ఆయకట్టుకని. అంటే ఆ ప్రాజెక్టు మళ్ళీ దాని కొరకు మళ్ళీ కెనాల్ సైజు మళ్ళీ పెంచినారు. దాని కొరకు 2-3 నెలలు మళ్ళీ డిజైన్ చేంజ్ చేసినాం. అంటే ఆ కెనాల్ కెపాసిటీ పెంచాలి మళ్ళా. అంటే ఈ ఆయకట్టుకు ఈ నీళ్లకు సరిపోయేటంత కావాలంటే మళ్ళీ దాన్ని పెంచి మళ్ళీ దాన్ని అట్లా అంత ముందు చూపుతోటి అంటే రాబోయే 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి కూడా ఇట్లా నీటి అవసరాలు ఉండాలన్న ఆలోచనతో కేసీఆర్ గారు చేస్తే కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్టు ఇవాళ కేసీఆర్ గారికి పేరు వస్తుందని దాన్ని పడవ పెట్టి ఇలా ఎప్పుడైనా అధికారం వచ్చిన తర్వాత ప్రజల కోణంలో ఆలోచన చేయాలి, రైతుల కోణంలో ఆలోచన చేయాలి. రాజకీయ కోణంలో ఎట్లా ఆలోచన చేస్తారు? ఒకసారి కుర్చీ మీద కూర్చున్న తర్వాత ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎమ్మెల్యే అయినా ప్రజలకు సంబంధించిన వాళ్ళు. మొన్న ఎలక్షన్లో చూసినా కొన్ని దగ్గర ఎమ్మెల్యేలు నువ్వు గెలిచేస్తే బీఆర్ఎస్ పాడేస్తే గేటు దొబ్బేస్తాం బయట, ఒక ఆయన చంపేస్తా అంటాడు, లేదా నేను చచ్చిపోతా అంటాడు, ఒక ఆయన నేను సంతకాలు పెట్టను అంటాడు. కానీ 10 ఏళ్ల కాలంలో మేమెట్లా పనిచేసినాం? అందుకే కదా మాకు అప్పుడు 90% వచ్చింది అధికారం. మీకు ఎంత వచ్చింది? 60% కూడా రాలేదు. అందుకే ఈ సందర్భంగా మరొకసారి జిల్లా ప్రజలు రైతులు గమనించమని కోరుతా ఉన్నాం. ఇలా నిరంజన్ ఒక చాలా స్పష్టంగా అవగాహన వచ్చేటట్లు ఒక సబ్జెక్ట్ చెప్పింది ఇలా జూరాలకు సంబంధించి. గంత వర్షాలు పడ్డ ఇయర్లనే ఇలా క్రాప్ డే డిక్లేర్ చేస్తూ ఉంటారంటే ఇంకా కొంతమంది తెలివి లేని అవగాహన లేకుండా పాలమూరు రంగారెడ్డి ఈడబెట్టాలంటారు. ఇప్పటికైనా మీరు జ్ఞానోదయం అవుతుందని నేను అనుకుంటా ఉన్నా. నిజంగా ఆ సబ్జెక్ట్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇప్పటికీ మొండివాదన చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న 6 TMCలో రోజుకు 2 TMCలు ఎట్లా వెళ్తారు? ఆల్రెడీ ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి దాని మీద? ఆల్రెడీ జూరాల ఆయకట్టు ఉంది. ఇలా 2వ పంటకే క్రాప్ డే హాలిడే వస్తూ ఉంది. ఇప్పుడు బిందెల నీళ్లు తీసుకోవడం ఈజీయా? ఎక్కువ తీసుకుంటామా లేదా సాసర్లో ఉన్న నీళ్లు తీసుకుంటామా? సాసర్ లాగా జూరాల ఉంది, బిందెలాగా శ్రీశైలం ఉంది. మినిమం కామన్ సెన్స్ లేకుండా కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఇలా అన్న ఎంత స్పష్టంగా చెప్పిండో దాంతో అయినా నిజంగా మీ ఆలోచన ధోరణి మారాలని కోరుతా ఉన్నాం. ఇలా మేమున్నప్పుడు అధికారంలో జూరాలకు నీళ్లు వస్తున్నాయని ఒక రోజు ముందే మాకు ఇన్ఫర్మేషన్ పైనుంచి అల్మట్ నుంచి లేకపోతే వర్షం ఆటోమేటిక్గా ఫ్లో వస్తుందంటే ప్రతి వారానికి ఒకసారి కేసీఆర్ గారు మాట్లాడుతుండే
లిఫ్ట్లు స్టార్ట్ చేసిర్రా, నీళ్లు నింపిర్రా, జూరాల నింపిర్రా, కోయిల్సార్ నింపిర్రా, ఎక్కడెక్కడ చెరువులు నింపిర్రా, ఎంత పర్సెంటేజ్ చెరువులు నింపిర్రు? ఇలా అసో ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ఉందా? మొన్న వర్షాకాలంలో చూస్తాం, జూరాలకు నీళ్లు వచ్చిన తర్వాత 42వ రోజు లిఫ్ట్లు స్టార్ట్ అయినాయి. అది ఎవరికి అన్యాయం జరిగింది? రైతులకు కాదా? 42 రోజుల తర్వాత లిఫ్ట్ స్టార్ట్ అయినాయి. ఏంది ఏమన్నా అంటే రిపేర్లు ముందు చూసుకోవాలి కదా ఎవడన్నా. ఎండాకాలంలో కదా రిపేర్లు చేసి రెడీగా పెట్టుకోవాలి నీళ్ళు వచ్చే లోపల. వీళ్ళకి ఏ పని మీద అవగాహన లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, వాళ్ళు ఇచ్చిన హామీల మీద చిత్తశుద్ధి లేదు. టైం పాస్ ప్రభుత్వం లాగానే ఉంది తప్ప సీరియస్నెస్ ప్రభుత్వం లాగా లేదు. ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలనే కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా కేసీఆర్ గారి నాయకత్వంలో రాబోయే కాలంలో జిల్లా ప్రాజెక్టులకు సంబంధించి కానీ, పాలమూరు రంగానికి సంబంధించి కానీ ప్రతి విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్న ఆలోచనతోటే మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. థ్యాంక్ యూ.